మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మా తల్లిగారు 11వ రోజు ఇహలోకాలని వదిలి పరలోకాలకి ప్రయాణించే మొదటి రోజు. మా తల్లిగారిది సుదీర్ఘమైన జీవితాన్ని మేము ఎందుకు ఆమె ఈ ప్రయాణాన్ని, ఈ చివరి దశని వీడ్కోలుగా, అంటే మీరందరూ బయట ఆ బోర్డు చూసుంటారు, సెలబ్రేటింగ్ అని, సెలబ్రేటింగ్ హర్ లైఫ్ అని. దానికి ఒక వివరణ మీకు, ప్రేక్షకులకి కూడా, దీన్ని చూసేవారందరికీ కూడా ఇవ్వాలని అనిపించింది. దానిని ఒక సెలబ్రేటింగ్ అని కానీ, ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా కానీ ఎందుకు మేము అలా అనుకున్నాము అని అంటే, మా తల్లిగారు చనిపోయినప్పుడు నేను కానీ, ఇతర మా చెల్లెళ్ళు, ఇతర కుటుంబంలో ఉన్నవారు అందరూ కానీ మొదట ఒక 1-2 అవర్స్ ఆ గ్రీఫ్ తప్పదు అందరికీ. ఆ ఉద్వేగం అది వచ్చి మా తల్లి మమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది అనే ఒక బాధతోటి. కానీ ఒక 2 గంటల తర్వాత మేమందరం మా తల్లి ఈ జర్నీని, ఈ వీడ్కోల్ని మనం అందరం సంతోషంగా ఆమెని సాగనంపాలి పైలోకాలకి అని మేమందరం అనుకున్నాం. దానికి కారణం ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళల్లో, మనకి తెలిసిన ఎవరైనా సరే తెలిసిన వాళ్ళల్లో ఇటువంటి జీవితం అనుభవించి ఒక సుదీర్ఘమైన 94 సంవత్సరాలు బ్రతికి ఆమె లెగసీ అనగా ఆమె జీవితంలో ఆమె జీవించింది ఒక 1000 చిత్రాలు పైగా నటించిన ఒక స్టాల్వర్ట్, ఆయన నటుడితోటి ఆమె జీవితం సాగించింది. ఆ తర్వాత ఆమె కన్నవారిలో నేను, నా గురించి అంతగా మీకు తెలుసు కనుక నేను చెప్పుకోక్కర్లేదు. తర్వాత చిరంజీవి గారు ఒక స్టాల్వర్ట్, ఒక మెగాస్టార్, ఒక గొప్ప మానవతావాది. ఆయనని ఒక అల్లుడుగా పొందగలిగింది ఆవిడ. అల్లుడుగా ఆయనకి ఆమెకి ఉండే సంబంధం కూడా నేను మళ్ళీ చివరిలో చెప్తాను. అటువంటి చిరంజీవి గారు అల్లుడు. తర్వాత ఆమె సొంత మనవళ్ళు, అటు అర్జున్ కానీ, ఇటు మన రామ్ చరణ్ కానీ, దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచిన ఒక నటులు. అటువంటి వాళ్ళే కాకుండా తన దగ్గర బంధువుల్లో ఒక అల్లు శిరీష్, అల్లు వెంకటేష్, మన పవన్ కళ్యాణ్కి ఆమెకి ఉన్న సంబంధం కూడా నేను మళ్ళీ వివరిస్తాను. పవన్ కళ్యాణ్ గారు. ఆ తర్వాత కుటుంబంలో అనేక మంది ఎంతో ఉన్నత స్థాయికి చేరిన అనేక మంది ఉన్నారు. అందులో మన వరుణ్ తేజ్ కానీ, మన తేజు కానీ, ఇంకా ఇతర నటులు, నటీమణులు కానీ ఎంతోమంది. ఇంతమంది తన లైఫ్లో చూస్తూ ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఆమె మనవలు మనవరాళ్ళు కాకుండా ముని మనవలు మనవరాళ్ళు కలిపితే 12 మంది ఉన్నారు.
12 మంది ముని మనవలు మనవరాళ్ళు గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్లో 10 మంది ఆమె తుది ప్రయాణాన్ని అటెండ్ అవ్వగలిగారు. అటువంటి జీవితం కోటిలోనో 10 కోట్లలోనో ఒకరికి ఉంటుంది. అటువంటి ఆమె జీవితం సాగిస్తున్నప్పుడు, జీవితం ముగిస్తున్నప్పుడు ఆ ముగింపుని మనం అందరం దుఃఖభరితం కాకుండా ఆమె ప్రయాణాన్ని మనం ఆమె మరణాన్ని అంగీకరించి ఆమె ప్రయాణాన్ని ప్రశంసించి ఆమెని ఒక సంతృప్తికరమైన వీడ్కోలుగా మనం చేయాలి అని మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయించుకున్నారు. ఎందుకు ఆమెని సెలబ్రేట్ చేస్తున్నామో ఆమె లైఫ్ని, ఆమె తుది ప్రయాణాన్ని అనేది మీకు చెప్పాలని అనిపించింది. అది కాకుండా 16 ఏళ్ల బాలిక పాలకొల్లులో రాట్నం ఉడుకుతుంటే అల్లు రామలింగయ్య అనే యువకుడు ఆమెను చూశాడు. చూసి ఆమెను పెళ్లి చేసుకోవాలని తల్లిదండ్రులని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించి ఆమెను పెళ్లి చేసుకోవాలని అడిగిన సందర్భంతో స్టార్ట్ అయింది వాళ్ళది. ఆ ప్రయాణంలో మా నాన్నగారిని పెళ్లి చేసుకుని, ఆయన హార్డ్ కోర్ కమ్యూనిస్ట్, ఆయన అర్ధరాత్రి తన సహచరులను తీసుకొచ్చి ఆమెను లేపి భోజనం పెట్టమంటే అర్ధరాత్రి వండి వాళ్ళందరికీ భోజనం పెట్టేది. ఆ తర్వాత మా అక్కగారు నవభారతి గారు పుట్టారు. ఆ తర్వాత నేను కడుపులో పుట్టగానే ఆయన కమ్యూనిస్ట్ జైలుకి వెళ్ళిపోయారు. కడలూరు జైల్లో 6 మాసాలు ఆయన్ని పెట్టారు. అంతకుముందే ఆయన స్వతంత్ర పోరాటంలో కొంతకాలం జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు, ఆ తర్వాత జైలు, ఆ తర్వాత అవన్నీ వదిలేసి ఆర్టిస్టుగా అవ్వాలని ప్రజానాట్యాల మండలితో ఆయన కొంతకాలం ప్రయాణం చేసి దాని ద్వారా సినిమాల్లోకి వచ్చి గరికపాటి రాజారావు గారు ఆయన్ని చూసి సినిమాల్లోకి తీసుకొచ్చి సినిమాల్లో పుట్టిల్లు అనే సినిమాల్లో ఆయన్ని జమున గారిని ప్రవేశపెట్టారు. అక్కడి నుంచి కొంతకాలం సినిమాలు 1-2 వచ్చినాయి కానీ రాలేదు. తర్వాత గడపటం కష్టమైంది. ఆ గడపటం కష్టమైన ఆ దినాల్లో మా అమ్మగారు ఎంత కష్టపడేవారో ఆ తర్వాత మాకు ఒక్కోసారి చెప్పినప్పుడు చాలా బాధగా ఉండేది. కానీ ఆ కష్టాలన్నీ ఆవిడ తట్టుకొని, ఆయన తట్టుకొని ఇక్కడ ఉండి నిలబడి మూగ మనసు సినిమా తర్వాత ఆయనకు ఒక చిన్న స్టార్డమ్ లాంటిది వచ్చి అక్కడ నుంచి ప్రయాణం సాగించారు. అటువంటి మా తల్లిగారు ఇటువంటి ప్రయాణం సాగించిన వారి చరిత్రని బ్రీఫ్గా మీకు చెబుదాం. ఎక్కువ